గ్యాస్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. కానీ విజయవాడలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ నెల 13, 15 తేదీల్లో గ్యాస్ బుక్ చేసిన వారికి ఇవాళ సిలిండర్స్ ఇస్తున్నాయి ఏజెన్సీలు. అయితే ఖాళీ సిలిండర్ తామే తెచ్చుకుంటేనే రీఫిల్ సిలిండర్ ఇస్తున్నారని, డోర్ డెలివరీ కావాలంటే మరో 5 రోజులు పడుతుందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు కస్టమర్లు. అయితే ఓ డీలర్ మాత్రం గ్యాస్ సిలిండర్ స్టాక్ ఉందని, కొరత లేనే లేదని చెప్తున్నారు. 20, 25 తేదీల్లో బుకింగ్ చేసుకున్న వారికి సైతం డెలివరీ ఇస్తామంటున్నారు. ఇంతలో ఓ వినియోగదారుడు ఈ ఏజెన్సీ సమయానికి డెలివరీ ఇవ్వదని చెప్తుంటే ఆ డీలర్ అక్కడి నుంచి జారుకున్నాడు. సిలిండర్ కోసం వస్తే తమకు కష్టాలే మిగులుతున్నాయని అంటున్న విజయవాడ వన్ టౌన్ ప్రజలతో మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. అలాగే ఉన్నాయా లేకపోతే ఇంకా తీరలేదా, ఎటువంటి పరిస్థితి ఉంది అనేదంటే చూస్తే కనుక నిజంగానే గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయన్న విధంగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో లేవు అని చెప్పేసి దాదాపు 16, 20వ తారీఖు ముందు బుక్ చేసినవే ఇప్పుడు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. 25వ తారీఖు వరకు మనం బుక్ చేసిన వాళ్ళందరికీ గ్యాస్ పంపిస్తున్నాము. గ్యాస్ షార్టేజ్ ఏం లేదు. 2 ట్రక్స్ ఉన్నాయి, మీరు గమనించారు కదా. 25వ తారీఖు ముందు, దాదాపు 20వ తారీఖు ముందు అంటే ఇప్పుడు ఒక ఆయన కూడా 13వ తారీఖు బుక్ చేశారట, ఒక ఆయన 16వ తారీఖు బుక్ చేశారు. మనకు 13వ తారీఖు 14వ తారీఖు అంటే కొండ హిల్ స్టేషన్ పైన ఎక్కడ కొండ అయి ఉంటుంది, కొంచెం హైట్ అవడం వల్ల కొంచెం ఏదైనా లేట్ అయి ఉంటుంది తప్ప మనం 20 నుంచి 25 మధ్యలో వాళ్ళందరికీ గ్యాస్ డెలివరీ ఇస్తామండి. షార్టేజ్ అయితే లేదు. 2 ట్రక్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే 1000 సిలిండర్స్ ఉన్నాయి. మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళైతే కనుక షార్టేజ్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కస్టమర్ల సంగతి ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు బుక్ చేశారు? ఈ ఏజెన్సీ అయితే ఎప్పుడు టైంకి ఇవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నేను వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ చెప్పుకుంటే కానీ అవ్వదు. నేను 14వ తారీఖు బుక్ చేశాను, 16వ తారీఖు ఓటీపీ వచ్చింది. ఇంతవరకు గ్యాస్ డెలివరీ చేయలేదంటే మొన్నటి దాకా బ్యానర్ పెట్టా ఇంటికి డెలివరీ చేస్తామని. ఇవాళ బ్యానర్ లేదు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఇది సెకండ్ టైం. సో అంటే ఈ 3 సార్లు వచ్చాను, 3 సార్లు ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పన్నారు. ఇవాళ వచ్చేపాటికి ఇవాళ 3వసారి, ఇవాళేమో వచ్చి తీసుకెళ్ళండి మీకు ఎమర్జెన్సీ అయితే అని చెప్పంటున్నారు. ఎప్పుడు ఈ గ్యాస్ కంపెనీ మాత్రం బుక్ చేసిన తర్వాత ఒకసారి వీళ్ళకి కనపడితే కానీ మాకు గ్యాస్ డెలివరీ చేయదు. ఈ పరిస్థితి కనిపిస్తే కానీ గ్యాస్ డెలివరీ అవ్వట్లేదు. హెచ్పి గ్యాస్ 10 రోజుల పైన లోపు వచ్చిన ప్రసక్తి లేదు. ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది అయ్యేది దీంతో. అదేదైనా వేరే గ్యాస్ మారాలన్నా అవకాశం లేకుండా ఉంది. తీరా ఇక్కడ కనుక చూస్తే కనుక అందరూ ఎదురు చూస్తూ ఎవరి గ్యాస్ సిలిండర్స్ వాళ్ళే తీసుకుని వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇక్కడ సార్ చెప్పండి, మీ గ్యాస్ సిలిండర్ మీరే తీసుకొచ్చి మీరే పట్టుకెళ్తున్నటువంటి పరిస్థితి, డెలివరీ ఎందుకని జరగట్లేదు? ఏమో సార్, మేమైతే 18వ తారీఖు ముందు బుక్ చేసాము. మాకు ఓటీపీ 19, 20 వచ్చింది. అప్పుడు మనల్ని వచ్చి అడిగాం. మేము అడిగితే వాళ్ళేమో మేమే పంపిస్తామండి అన్నారు ఫస్ట్. మళ్ళీ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయింది. ఏంటని పొద్దున్న వస్తే మీరే తెచ్చుకోవాలండి మీరే అని చెప్పని అన్నారు. డొమెస్టిక్ సిలిండర్సే బయట అక్రమంగా సేల్ జరుగుతున్నాయని చెప్పేసి అని కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి దీన్ని? సార్ మ్యాక్సిమం చిన్న బళ్ళోళ్ళు వాళ్ళందరూ డొమెస్టిక్కే వాడతారు సార్, కమర్షియల్ వాడరు ఎవరు. ఎందుకంటే అది 22,000, 200, 3,000 ఉంటుంది. చిన్నవి వాడతారు. చిన్నవి వాడిన వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయాల్సింది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ వాళ్ళు చేయకుండా మన డొమెస్టిక్ ఇంట్లో వాడుకునే వాళ్ళ మీద ఇలా లైన్లో తిప్పలు పెట్టడం, ఇలా రోడ్ల మీద నుంచోబెట్టడం, డ్యూటీలు మానేసుకొని రావడం, ఇదంతా ఎంత కష్టమండి. అసలు వీళ్ళు ఉన్నారు, లోడ్ అవుతుంది అక్కడ, లోడ్ అయింది, వాళ్ళు వెంటనే రావాల్సింది. ఒక 15 రోజులు అయిపోయింది. 15 రోజులు అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు? 15 రోజులు ఇంకో 10 రోజులు అవుతుంది. భయం వేసి మేము పరిగెట్టుకుంటూ రావాల్సి వచ్చింది. వాళ్ళేమో తెచ్చుకోండి వచ్చే, లేదంటే ఇంకో 10 రోజులు పడుతుంది అంటున్నారు.